వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలుగు యువ పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటుతున్నారు. తాజాగా దుబాయ్లో నిర్వహించిన ICIE డీల్ రూమ్ వేదికగా ఒక అద్భుతమైన బిజినెస్ డీల్ నమోదైంది. తెలుగు యువ పారిశ్రామికవేత్త రఘునాథ్ రప్పిన్ స్థాపించిన కారో ఐటీ కన్సల్టెన్సీ FZ LLC సంస్థకు ఏకంగా 4 మిలియన్ అమెరికన్ డాలర్ల సుమారు 33 కోట్లకు పైగా అంతర్జాతీయ పెట్టుబడి కమిట్మెంట్ లభించింది. రాసాల్ ఖైమా ఎకనామిక్ జోన్ వేదికగా హెల్త్ టెక్ రంగంలో వినూత్న ఆవిష్కరణకు చేస్తున్న ఈ సంస్థ సాధించిన విజయం ఇప్పుడు గ్లోబల్ స్టార్టప్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ వ్యాపార మార్గదర్శకుడు ICIE చైర్మన్ సందీప్ మక్తాల నేతృత్వంలో జరిగిన ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ అంతర్జాతీయ పర్యటన ఈ విజయానికి కీలక బాటలు వేసింది. కేవలం 30 రోజుల్లోనే ఇంతటి భారీ పెట్టుబడిని ఆకర్షించి రఘునాథ్ రప్పిన్ సరికొత్త రికార్డు సృష్టించారు. తెలుగు నేల గర్వించదగ్గ మరో అద్భుతమైన బిజినెస్ సక్సెస్ స్టోరీ అంతర్జాతీయ వేదికపై ఆవిష్కృతమైంది. దుబాయ్ వేదికగా జరిగిన ICIE డీల్ రూమ్ కార్యక్రమంలో ఒక తెలుగు యువ పారిశ్రామికవేత్త ఏకంగా 4 మిలియన్ అమెరికన్ డాలర్ల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ను సాధించి సంచలనం సృష్టించారు. అందరికీ నమస్కారం. నా పేరు రఘు. నేను CEO, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ కార్వ్ లిమిటెడ్. UK బేస్డ్ కంపెనీ ఓన్ చేస్తాను. నేను యూకేలో వచ్చి ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను. అది వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించిన అప్లికేషన్. అండ్ దానికి నేను కాపీరైట్ అండ్ పేటెంట్ ఓనర్ని. అండ్ యూకేలో ఉన్నప్పుడు కంపెనీని ఎస్టాబ్లిష్ మాత్రమే చేశాను. కానీ ఇండియాలోకి వచ్చిన తర్వాత 3T కన్సల్ట్ మిస్టర్ సందీప్ కుమార్ మక్తాల గారి సపోర్ట్తో ఈ కంపెనీని ఎక్స్పాండ్ టు ఎక్స్ప్లోర్ అనే ప్రోగ్రామ్ ద్వారా సింగపూర్లో లాస్ట్ 30 డేస్లో ఒక సక్సెస్ స్టోరీ ఇప్పుడు మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో 30 డేస్ స్టోరీ ఏంటి అని అంటే, May 19th రోజు స్టార్ట్ అయ్యి June 19th రోజు ఎండ్ అయింది ఈ 30 డేస్ స్టోరీ. May 19th రోజు ATX సమిట్ అని సింగపూర్ కి ఇన్వైట్ యాజ్ అ VIPగా ఇన్వైట్ అవ్వడం జరిగింది సందీప్ గారి త్రూ. సందీప్ గారు మమ్మల్ని చేపట్టుకొని అక్కడి వరకు తీసుకెళ్ళి కంపెనీ ఈవెంట్స్లోకి ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ పైన కంపెనీని లాంచ్ చేయడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సిన నెట్వర్క్ అండ్ సపోర్ట్ని సందీప్ గారు మాకు అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సందీప్ గారు. అండ్ అక్కడ మేము EDB ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అండ్ అక్కడ లోకల్ మినిస్ట్రీస్ని కూడా సందీప్ గారి నెట్వర్క్ త్రూ కలవడం జరిగింది. వాళ్ళకి మా స్టార్టప్ ఐడియాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మమ్మల్ని చాలా గర్వంగా ఆ కంట్రీకి ఇన్వైట్ చేశారు. అది చాలా గర్వంగా ఉంది. ఇండియా నుండి ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్ సందీప్ మక్తాల అనే ఒక గ్రేట్ విజనరీ లీడర్ ద్వారా అక్కడికి మేము వెళ్ళడం, వాళ్ళకి మా ఐడియాస్ అన్ని బాగా నచ్చడం, వాళ్ళు మాకు ఈకోసిస్టమ్ని మొత్తాన్ని అక్కడ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కావాల్సిన ఫండింగ్ లైక్ గ్రాంట్స్ కానివ్వండి, ఫండింగ్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, ఇది మొత్తం ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం, మేము అక్కడి నుండి ఒక MOUతో బయటికి రావడం జరిగింది. అండ్ ఈ సక్సెస్ ఎక్స్పాండ్ టు ఎక్స్ప్లోర్ అనే ఒక జర్నీని అక్కడితో ఆపకుండా దుబాయ్ వరకు వచ్చి దుబాయ్లో హబ్ 71 లాంచ్ హబ్ 71 ఈవెంట్లో June 9th and 10th జరిగిన ఈవెంట్లో ఇండియన్ ఎకోసిస్టమ్ సంబంధించిన కంపెనీలు సందీప్ గారు అక్కడ ఎక్స్పోజ్ చేయించారు. దాంట్లోంచి నా కంపెనీకి వచ్చేసి అథారిటీ ఆఫ్ సోషల్ కాంట్రిబ్యూషన్ అనే ఒక గవర్నమెంట్ బాడీ నుండి సర్టిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈ సర్టిఫికేషన్ రావడానికి ముఖ్య కారకులు మిస్టర్ సందీప్ కుమార్ మక్తాల గారు. ఎక్కడైతే అవసరం ఉందో ఆయన అక్కడ ఉండి మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఒక ఇన్నోవేటర్ నుండి ఆంటర్ప్రెన్యూర్ జరిగే ఆ ట్రాన్స్ఫర్మేషన్ని చాలా కాన్ఫిడెంట్గా సందీప్ గారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం, ఆయన నడిపించడం, ఆయన ఉన్న భరోసాతో మేము ఇంకా కాన్ఫిడెంట్గా క్లయింట్లతో కానివ్వండి, ఇన్వెస్టర్లతో కానివ్వండి చాలా కాన్ఫిడెంట్గా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఈ 19th of June రోజున నా కంపెనీకి యాజ్ ఎ
స్టేజ్ 1 ఫండింగ్ $4 million అక్వైర్ చేయడం జరిగింది కార్వ్ లిమిటెడ్ అనే కంపెనీకి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. మీ అన్కండిషనల్ సపోర్ట్ అండ్ మీ టీమ్ అండ్ మీరు డే అండ్ నైట్ స్టార్టప్స్ కోసం చేసే కృషి మచ్ అప్రిషియేటెడ్ అండ్ అన్ఫర్గెటబుల్ ఫర్ దిస్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ స్టార్ట్ని ఇది ఒక జస్ట్ స్టార్ట్ మాత్రమే, ఇంకా సక్సెస్ స్టోరీ. యువ పారిశ్రామికవేత్త రఘునాథ్ రప్పిని స్థాపించిన కారు ఐటీ కన్సల్టెన్సీ యుఏఈలోని రాస్ అల్ ఖైమా ఎకనామిక్ జోన్ కేంద్రంగా ఈ సంస్థ హెల్త్ టెక్ రంగంలో సరికొత్త ఐటీ సొల్యూషన్స్ అభివృద్ధి చేస్తోంది. దాదాపు 2 ఏళ్లుగా తన బిజినెస్ ఐడియాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని రఘునాథ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో తలుపులు తట్టారు. కానీ ఆయన వ్యాపార ప్రయాణాన్ని మలుపు తిప్పింది మాత్రం ఒకే ఒక్క కలయిక. ఐసిఐఈ చైర్మన్ సందీప్ మక్తల పరిచయం రఘునాథ్ కలలకు రెక్కలు తొడిగింది. సందీప్ మక్తల ఆధ్వర్యంలో జరిగిన ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ అంతర్జాతీయ వ్యాపార పర్యటన రఘునాథ్కు సరికొత్త అవకాశాలను తెరిచింది. సింగపూర్, యుఏఈలోని ప్రభుత్వ సంస్థలు, గ్లోబల్ ఇన్వెస్టర్లతో మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో సందీప్ మక్తల స్వయంగా ముందుండి నడిపించారు. బిజినెస్ ప్లాన్ను పక్కాగా డిజైన్ చేయడం దగ్గర నుంచి ఇన్వెస్టర్ల ముందు ప్రజెంట్ చేసే వరకు ప్రతి దశలోనూ రఘునాథ్ను సన్నద్ధం చేశారు. దీని ఫలితంగానే కేవలం 30 రోజుల్లోనే ఊహించని విధంగా $4 మిలియన్ భారీ అంతర్జాతీయ పెట్టుబడి కమిట్మెంట్ లభించింది. ఈ అద్భుత విజయం తర్వాత రఘునాథ్ రప్పిన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 2 ఏళ్ల తన కష్టానికి సందీప్ మక్తల మార్గదర్శకత్వం తోడవడంతోనే ఈ రోజు ఈ గ్లోబల్ వేదికపై నిలబడగలిగానని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. అటు ఐసిఐఈ చైర్మన్ సందీప్ మక్తల మాట్లాడుతూ, సరైన గైడెన్స్, సరైన ప్లాట్ఫామ్ లభిస్తే భారతీయ యువత ప్రపంచాన్ని శాసించగలరని, రఘునాథ విజయం ఎంతో మందికి స్ఫూర్తి అని కొనియాడారు. గ్లోబల్ మార్కెట్లో రాణించాలనుకునే ప్రతి తెలుగు యువకుడికి ఈ సక్సెస్ స్టోరీ సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.